యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మరి నేటి వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. అబ్రహాముకి దీర్ఘకాల విషమ పరీక్షలు వచ్చాయి. కానీ అతనికి దక్కినటువంటి ప్రతిఫలం అతి శ్రేష్టమైనది. తన వాగ్దాన నెరవేర్పును ఆలస్యం చేయడం ద్వారా దేవుడు అతన్ని పరీక్షించాడు. సైతాను అతన్ని శోధించాడు. మనుషులు అసూయ, అపనమ్మకం ప్రతిఘటనల ద్వారా అతన్ని శోధించారు. శారా అయితే తన ముభావంతో శోధించింది. అన్నిటినీ ఓపికతో అతడు సహించాడు. దేవుని శక్తిని, విశ్వాసతను, జ్ఞానాన్ని అతడు తప్పుపట్టలేదు. ఆయన ప్రేమను శంకించలేదు. ఆయన ఊహాతీతమైనటువంటి జ్ఞానానికి అబ్రహాము తల వంచాడు. ఆలస్యమవుతున్నప్పటికీ మౌనంగా ఉన్నాడు. దేవుని సమయం వచ్చేదాకా కనిపించాడు. అతడు అలా సహనంతో ఉన్నందువల్లే వాగ్దాన ఫలం పొందాడు. దేవుని వాగ్దానాలు నెరవేరకుండా ఉండవు. ఓపికతో కనిపించిన వాళ్ళు ఎన్నటికీ నిరాశ చెందరు. నమ్మకముతో ఎదురు చూసిన వాళ్ళు ఫలితం పొందుతారు. అబ్రహాము ప్రవర్తన మనలోని తొందరపాటును, సణుగుకునేటువంటి గుణాన్ని గద్దిస్తూ ఓపికను, దేవుని చిత్తానికి, ఆయన మార్గాలకు లోబడే మనస్సును ప్రోత్సహిస్తుంది. గుర్తుంచుకోండి, అబ్రహాము దేవుని చేత పరీక్షించబడ్డాడు. ఇతరుల ద్వారా శోధించబడ్డాడు. అతడు ఓపికతో సహించాడు, తృప్తి చెందాడు. అతనిని మనం ఉదాహరణగా అనుసరించినట్లయితే అటువంటి ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం. ఆమేన్.